మహబూబ్ నగర్ లో ప్రతిష్టాత్మక నూతన ట్రిపుల్ ఐటీ కళాశాల ఏర్పాటు కానుందని ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, పర్ణికారెడ్డి అన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించేందుకు ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తాత్కాలిక భవనంలో ప్రస్తుత విద్యా సంవత్సరం తరగతులు కొనసాగుతాయన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు ప్రతిష్టాత్మకమైన ట్రిపుల్ ఐటీ రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. పాలమూరు ఉమ్మడి జిల్లాకే కాకుండా దక్షిణ తెలంగాణకు ఈ విద్యా సంస్థ ఒక వరంగా ఉంటుందని కొనియాడారు. జిల్లాకు ఇంతటి ప్రఖ్యాతిగాంచిన విద్యా సంస్థనిచ్చినందున సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నిరుపేద ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇది అద్భుత అవకాశమని వెల్లడించారు. ఈరోజు మహబూబ్ నగర్ మొత్తం దక్షిణ తెలంగాణకు కూడా ఒక శుభప్రదమైన రోజు. ఎన్నో సంవత్సరాలుగా చదువుల తల్లి సరస్వతికి నిలయమైన మహబూబ్ నగర్ జిల్లాలో ఒక ప్రతిష్టాత్మకమైన విద్యాలయం కావాలని చెప్పి లక్షలాది మంది ప్రజలు కలలు కన్నారు, కోరుకున్నారు. ట్రిపుల్ ఐటీ బాసరలో ఈరోజు దాదాపు 9,000 మంది విద్యార్థులు తెలంగాణ ప్రాంతం మొత్తం నుంచి మెరిట్ బేసిస్ మీద అక్కడ సెలెక్ట్ అయి చదువుతూ ఉన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో జడ్చర్ల నియోజకవర్గం, ఈ 2 నియోజకవర్గాల మధ్యలో 14 నియోజకవర్గాలకు మధ్యలో ఉండేటట్టుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి ఈరోజు ట్రిపుల్ ఐటీ మనం శాంక్షన్ చేయించుకున్నాం. జీవో కూడా ఈరోజు మీకు కాపీ ఇచ్చినాం. ఈరోజు